హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పులుసు అండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతుంది. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలోకి 4 కోడిగుడ్లు తీసుకున్నాను. ఆ కోడిగుడ్లు మునిగే వరకు కూడా వాటర్ పోసుకుని, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుని, ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఈ విధంగా ఉప్పు వేయడం వల్ల షెల్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుందండి. ఇదిగోండి వాటర్ బాయిలింగ్ పాయింట్‌కి వచ్చాక కోడిగుడ్లు అనేవి 5-7 మినిట్స్‌లోనే ఉడికిపోతాయండి. ఇంకా మీకు డౌట్‌గా ఉంటే ఇలా ఒక స్పూన్‌తో బ్రేక్ చేసి చూడండి కోడిగుడ్డుని. మీకే అర్థమైపోతది. ఇప్పుడు ఇదిగోండి నేను ఒక 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కాస్త కరివేపాకు తీసుకున్నాను గ్రేవీ కోసం. చింతపండు కూడా నేను ముందే నానబెట్టేసుకున్నానండి. ఇదిగోండి ఒక కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ పులుసు కూరల్లో మెంతులు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోగా మనం ముందుగా ఉడకబెట్టిన కోడిగుడ్లు షెల్ అనేది తీసేసుకుందామండి. ఇదిగోండి చూసారా కోడిగుడ్ల పై తోలు అనేది ఎంత ఈజీగా వచ్చేస్తుందో. కోడిగుడ్లు ఉడకంగానే స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి నీరు అనేది వంపేసి వెంటనే చన్నీళ్ళతో ఫిల్ చేసుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల కూడా మనకి పైనున్న పెంక్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇదిగోండి కోడిగుడ్లన్నీ ఇలా పైన పెంకు ఒలిసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటికి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుందామండి. కోడిగుడ్డుకి అన్ని వైపులా కూడా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు, కారం, పులుపు అనేది లోపల వరకు పీల్చుకుంటుందండి. ఇదిగోండి మీకు కావాలంటే మీరు ఫోర్క్‌తో అయినా, నైఫ్‌తో అయినా ఇట్లా ఘాట్లు పెట్టుకోవచ్చు. నేను ఒక పెంకు తీసుకుని ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి అన్ని వైపులా ఘాట్లు పెట్టేసాం కదా. ఇప్పుడు ఉల్లిపాయలు ఎంతవరకు వచ్చినాయో చూద్దామండి. ఇవి ఇంకా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందామండి. కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి. ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను. యాడ్ చేసి ఈ విధంగా కలుపుకొని ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఒక 5 మినిట్స్‌లో ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి వచ్చేస్తాయండి. ఇదిగోండి ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తుందో చూడండి. ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఉప్పు, పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి వేసుకుందామండి. పసుపు, ఈ కూర అండి చాలా ఈజీ, అంతేకాకుండా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇదిగోండి ఉప్పు, పసుపు, కారం వేసాంగా ఒకసారి కలిపేసుకుని తర్వాత ధనియాలు, జీలకర్ర కలిపి కొట్టేసుకుంటానండి నేను పొడి. అది కూడా ఒక 3/4 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం. మీరు చేసుకునే కూర క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేను ఈ మాత్రం దానికి ఒక 3/4 స్పూన్ యాడ్ చేశాను. ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు దీనిలో చింతపండు గుజ్జు అనేది వేసుకుందామండి. ఇదిగోండి నేను ముందుగానే నానబెట్టేసుకున్నాను. అలా ముందే నానబెట్టుకోవటం వల్ల మనకి చింతపండు గుజ్జు అనేది ఈజీగా వస్తుందండి. ఇదిగోండి చింతపండు నీరు పోస్తున్నాం కదా. ఇది మీకు చింతపండు పులుపుని బట్టి, మీ టేస్ట్ని బట్టి మీరు ఉప్పు, కారం, పులుపు అడ్జస్ట్ చేసేసుకోండి.
మనకు కావాల్సినంత పులుపు వేసుకున్నాక ఇప్పుడు ఒక అర గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందామండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి పులుసులో బాగా ఉడికితేనే ఈ కోడిగుడ్డు పులుసు టేస్టీగా ఉంటుందండి. అలా ఉడకాలి. ఉల్లిపాయ ముక్కలు అనేవి పులుసులో కొంచెం ఒక 5 to 10 మినిట్స్ వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఉడికించుకుంటే నాకు కన్సిస్టెన్సీ కానీ కూర కానీ బాగుంటుందండి. ఇదిగోండి పులుపుని బ్యాలెన్స్ చేయడానికి 1 టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేశాను. ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదా, ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి మూత పెట్టేసి ఉడికించుకుందామండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. నేను ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉడికించుకుంటుంటే ఒక 5 మినిట్స్లో ఇదిగోండి ఈ విధంగా దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు దీనిలో కోడిగుడ్లు అనేవి యాడ్ చేసుకుందాం. కోడిగుడ్లు మరీ ముందే వేసుకుంటే కలర్ కూడా డార్క్ కలర్కి మారిపోతే, అంతేకాకుండా పైన కోడిగుడ్డు తెల్లసొన్న కూడా రబ్బరీగా అవుతుందండి. మన కూర 5 మినిట్స్లో దింపేస్తాం అన్నప్పుడు కోడిగుడ్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉడికినా కూడా విటమిన్స్ అన్నీ పోతాయి అంటారు కదా. ఒక 5 మినిట్స్లో ఇంకొంచెం పులుసు అనేది దగ్గరికి రావాలి కదండి. నేను ఒక 5 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తాను అన్నప్పుడు కోడిగుడ్లు యాడ్ చేశాను. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఒక 5 to 7 మినిట్స్ ఉడికించుకుందామండి. ఇదిగోండి ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఫైనల్గా ఒకసారి ఉప్పు చూసుకుని ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి, కూర అనేది రెడీ అయిపోయింది. ఇది ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి అంతే అండి, కర్రీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే కోడిగుడ్డు పులుసు అనేది బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి చూసారా, ఈ విధంగా ఉంటే కూర అనేది బాగుంటుంది. ఇదిగోండి ఈ టెక్స్చర్ ఉండాలండి పులుసు అనేది. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.